5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న జరిగింది. 5 సంవత్సరాలు ఏదో పొడుస్తాడు అక్కడ వేశారు, ఏదో ఒక భావోద్వేగం చేశారు, నువ్వు పనికిరావాలని పంపించేశారు. ఒకవేళ మళ్ళా మీరు అనుకున్నట్టుగానే సరే మీరు పోస్తారా మీరు 10 సార్లు మీరు చెప్పినా గానీ మేము పోసేది ఉండదు అక్కడ. అది ఎండిపోయింది. ఆయనే చెప్పాడు కదా నీళ్ళు కింద పోతుంది రావని. అట్లాగే అక్కడ ఎండిపోయింది. అది ఎండిపోయిన దానికి ఎంత పోతుంది చిగురు రాదు. ఇంకా చిగురు వచ్చేది ఒక స్టేజ్ వరకు ఉంటే చిగురు వస్తుంది. ఇక్కడ చిగురు వచ్చే పరిస్థితి కూడా కాదు ఇది. మన చంద్రబోస్ గారి పాట కూడా పాడుకోవాలి ఇంటికి. ఆ కోయితో పాటు అది ఎక్కడ ఒకటి ఉన్నాం ఎదిగిన చెట్టు ఏదో ఎక్కడ ఒక పాట గుర్తొస్తుంది. ఆకులు నీరు తర్వాత చిగురు వస్తుంది ఏదో లైన్ వస్తుంది ఏదో. అట్లా అది కూడా లేదు ఇక్కడ అవకాశం. మేమేం పోయాల్సిన అవసరం లేదు. ప్రజలే ప్రజలు యాసిడ్ పోసారు, మాడిపోయింది. మేము మీరు అనుకున్నట్టుగా మేము నీళ్ళు పోసినా రాదు యాసిడ్ అక్కడ. హీరోషిమాలో ఎప్పుడో డికేడ్స్ క్రితం బాంబే వరకు గడ్డి పుట్టింది అక్కడ, గడ్డే పుట్ల. ఇప్పుడు అట్లాగే ప్రజలు అతనికి యాసిడ్ పోసారు. అది ఎన్నో పాపం 2 పాయింట్లన్నా 3 పాయింట్లన్నా నేను ఎవరు పీకలేరన్నా నీకోసం ఏదో పొడి చేస్తానన్నా ఇది ఎంత చెప్పినా నిన్న కూర్చున్నటువంటి ఆ మీటింగ్ లో కూర్చున్నటువంటి ఆ విజయవాడకు సంబంధించినటువంటి నగరపాలకు సంబంధించినటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజుల తర్వాత చూడండి మన ఎక్కడ ఉంటారో. నేను చెప్తున్నా 2-3 రోజుల తర్వాత ఎక్కడ ఉంటారో చూడండి. ఎందుకంటే వాళ్ళు మాడిపోయి తెలుసుకోవాలి వాళ్ళు. మేమెవ్వరిని అసలు పట్టించుకోవట్లేదంటే అసలు ఆయన అయితే పార్టీగానో ఒక నాయకుడిగానో కన్సిడర్ చేయట్లేదు, మాజీ సీఎం కాబట్టి మాట్లాడుకుంటున్నాం అని అన్నారు కదా. ఒక పాయింట్, వైసీపీ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ఆ పార్టీ తరపు పాటలు పాడి ఫ్యాన్ గుర్తు కోటేస్తే చల్లగా ఉంటారంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన గాయని మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అరసవిల్లి దేవాలయానికి వెంట పెట్టుకుని తీసుకెళ్లారనేది పేపర్లలో వచ్చిన వార్త. మరి ఎవరు ప్రాణం పోస్తున్నారు, ఎవరిని ఎవరు పట్టించుకోవట్లేదు? కొల్లలు చదివితే వద్దు అవసరం లేదు. నేను దాని వరకు చెప్పి కట్ చేద్దాం. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ, ఒక ఆడ మనిషి అక్కడికి వచ్చి ఉంటది, గౌరవిస్తామండి మేము. అంతేగాని ఆయన ఎవరినో పొగిడింది పాటలు పాడిందని చెప్పేసి మేము ఎవరైనా చిత్రకు చూడాల్సిన అవసరం లే. ఆమె ఒక సెలబ్రిటీ, డబ్బులు ఇచ్చుంటారు. ఐ మీన్ అంటే వేరే కాదు. ఇంకా చాలా మంది మీద మీకు సాఫ్ట్ కార్నర్లు ఉన్నాయా? అవన్నీ అవతల వాళ్ళకి ప్రాణం పోస్తున్నారా? మేము నవ్వుకుంటామండి అనుకుంటున్నారా? లేబులింగ్ మంచితనం కూడా కాదు, మాకు టైం పాస్. ఇవన్నీ ఇందాక చెప్పినదే కార్యక్రమంగా నాకు కోయిపోయి పెడతారని చెప్తున్నానే. అదే ఇవన్నీ మాకు నవ్వుకోవటానికే కాసేపు చెప్తే ఇవేమి పర్మనెంట్ కాదు. ఇటు గురించి ఆలోచన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పార్టీగా మేము గుర్తించే పార్టీగా మాకు భయం అనేది మీరు అన్నట్టుగా మేమేదో అపోనెంట్ గా ఫీల్ అయితే అసలు మేము అపోనెంట్ గా ఫీల్ అవుతున్నారు. అయిపోయింది దాని చరిత్ర. యాసిడ్ పోసారు ప్రజలు, మాడిపోయింది. ఇంకేమి సిగిరించేది ఏం లేదు అక్కడ. పాపం ఆనాడు కొట్టేసినటువంటి డబ్బులు ఇంకా ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో నెట్టుకుంటూ పోతున్నాడు. అంతమించి ఏమిలే. ఆ సంగతి కూడా తెలుస్తాం. రికవరీకి వెళ్తాం, రికవరీలు కూడా జరగబోతున్నాయి. రికవరీ యాక్ట్ కిందకి వెళ్తాం. ఈ ఎంక్వైరీలు అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఎక్కడ మీటింగ్లు పెడతాడు.